ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగినదన్న సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునై అగును. తలలో ఉంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మరోసారి ఈ పునరుద్ధాన దినం మీ సందేశమును మీ బిడ్డలకు అందిస్తున్నారు. మొదటిగా మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అయ్యా. ఇప్పుడు నిలబడిన నన్ను కేవలం మీ కృప చేత మీ సిలువ చాటును మరుగుపరిచి మీ సంఘమునకు మేలుకరంగా వాడుకొనమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. షాలోం ఎవాంజలికల్ సంఘంలో ఉన్న ప్రతి తల్లికి, మరి తల్లి లిడియమ్మ గారు మొదలుకొని ఇక్కడున్న ప్రతి తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి తల్లులు ఎంతో ప్రాముఖ్యం. అందులో ప్రార్థించే తల్లులు ఏ కుటుంబంలో ఉంటారో, ఏ సంఘంలో ఉంటారో, ఏ సమాజంలో ఉంటారో అక్కడ దేవుని దీవెన ఉంటుంది. కనుక ఇక్కడ ఉన్న ప్రతి తల్లి కూడా మరి ప్రార్థించే తల్లిగా ఉండాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. ఇదినో దేవుని వాక్యంలో మనం ధ్యానించే మాట సహోదర ప్రేమ. మీ సహోదరుని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, మంచిది. అయితే 3 విషయాలు ఉదయకాలం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. మీకు తెలియదు అని కాదు, కానీ మరోసారి దేవుని వాక్యపు వెలుగులో మన విశ్వాస జీవితాలని పరీక్షించుకోవడానికి ఈ ఉదయకాలం దేవుడిస్తున్న తలంపులు. 133వ కీర్తన మొదటి వచనంలో ఏమనుంది? బైబిల్ చేయకూడదని చెప్పగలరు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనం. వెరీ గుడ్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగము కలవారై అండి, ఘనత విషయంలో ఒకని కంటే ఒకరు గొప్పవారని గనులని ఎంచుకుని. ఇక్కడ 2 వచనాలు మనం చదువుకున్నాం కదా, గుర్తు చేసుకున్నాం కదా. కీర్తన 133లో సహోదరులను ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో సహోదరులను ఉంది. అంటే ఇద్దరు సహోదరులు ఒకలేనా? 133 కీర్తనలో సహోదరులు, రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న సహోదరులు. మరి పత్రికల్లో మనం ఎక్కడ చూసినా సహోదరులారా అని కనపడుతుంది కదా. ఆ సహోదరులు ఈ సహోదరులు ఒకటేనా కాదా? ఏమండి అమ్మా, గట్టి చెప్పాలి. కాదు. ఎందుకని కాదన్నారు? ఎందుకని? ఇది ఆలోచించాలి. ఎందుకు కాదు అంటే, పాత నిబంధనలో సహోదరులు అంటే అది ఇశ్రాయేలు జనాంగం, ఒక జాతి, ఒక వంశము, ఒక రక్త సంబంధులైన సహోదరులు. హల్లెలూయా. కనుక అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి సహోదరులు అంటే ఎవరనేది మీరు గమనించాలి. మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం, ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం. ఎవరు మన సహోదరులు అనేది ఆలోచించాలి. ఎవరు మన సహోదరులు అంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రకటన 7:9.
అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వాళ్ళ నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకు స్తోత్రమని మహాశబ్దముతో చెప్పిరి. వీళ్ళనమాట సహోదరులు అంటే ఎవరు? కింద అన్నాడు, తెల్లని వస్త్రములు ధరించిన వీరెవరు? వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకునేవారు. ప్రియమైన షాలోమ్ ఎవాంజలికల్ సంగమ, నూతన నిబంధనలో సంఘము సహోదరులంటే మీ గుడికి వచ్చేవాళ్ళు, మీ కులం వాళ్ళు, మీ మతం వాళ్ళు, మీ బంధువులు కాదు. ప్రతి వంశములో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళ నుండి యేసయ్య రక్తము చేత కడగబడిన సార్వత్రిక సంఘము మన సహోదరులు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పించండి. కానీ ఈ రోజున ఏమవుతుంది? ఎవరికాళ్ళు సొంత రాజ్యాలు స్థాపిస్తున్నారు. ఇప్పుడు వస్తుంటే ఒక బ్యానర్ కనపడింది, వివాహ ప్రార్థనా మహోత్సవాలంట. ఏమండి? వివిధ వివాహ ప్రార్థనా మహోత్సవాలంట. దేవుడు పెద్ద సంఘం ఇచ్చాడు, కొన్ని వేల మంది వస్తున్నారు, తృప్తి కలగట్లా. విజయవాడ అంతా ఏలాలి. ఎవరి కోసం? ఇక్కడ మనుషులు సొంత రాజ్యాలు ఏర్పాటు చేసుకుంటానుగా సంఘాలు దేవుడిచ్చింది, సేవనిచ్చింది. పూర్వదినాల్లో మిషనరీస్ విదేశాల నుండి వచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, బాప్టిస్ట్ మిషనరీలు ఉన్న స్థలంలో మరి లూథరన్ మిషనరీస్ పనిచేసేవాళ్ళు కాదు, లూథరన్స్ మిషనరీస్ ఉన్న స్థలాల్లో ఆంగ్లికన్ మిషనరీస్ స్థలాలు పనిచేసేవాళ్ళు కాదు. ఎక్కడ సేవ లేదో అక్కడ వాళ్ళు సంఘాలు స్థాపించి సంఘాలను విస్తరించారు. ఈ రోజున పరిస్థితి ఏంటంటే, ఎక్కడ మా సంఘానికి చెందిన 2 కుటుంబాలు ఉంటే అక్కడ సంఘం, అక్కడ 10 మందిని గ్యాదర్ చేయడం. నాకు 10 సంఘాలు ఉన్నాయి. ఎవరి కోసం ఇవన్నీ? ఇందుక ప్రభు రక్షించుకుంది, సొంత రాజ్యాలు కట్టుకుంటానిక. సహోదరులు ప్రేమించండి అంటే అర్థం ఏంటంటే, ప్రతి వంశములో, ప్రతి జాతిలో, ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి రక్షించబడిన సార్వత్రిక సంఘాన్ని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఇది క్రీస్తు మర్మం. మనం క్రీస్తు మర్మంలో ఉన్నాం. క్రీస్తు మర్మం ఏంటి? ఇదో కొత్త బోధ. క్రీస్తు మర్మం ఏంటి? మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ ఏంటి? క్రీస్తు మర్మం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి. ఈ మర్మము చదవట్లేదు ఎవరు? మీరు దానిని చదివిన ఎడల, దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము మీరు గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా పరిశుద్ధులకును అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లు పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా క్రీస్తు మర్మము ఏదనగా
చదవండి. అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉండుటయే. ఒకప్పుడు దేవుని ప్రజలంటే ఇశ్రాయేలీలు, ఒకప్పుడు దేవుని ప్రజలంటే యూదులే. కానీ యేసుక్రీస్తు వారి రక్తము వలన విశ్వసించు ప్రతివారు, సువార్తను విశ్వసించు ప్రతివారు యూదులతో సహపౌరులను, వాగ్దానములో పాలివారును, ఒక్క శరీరములో సాటి అవయవులను, దేవుని వాగ్దానములను పొందుట పాలువారును ఎన్నో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలం నేను దేవుని సేవకునిగా మొట్టమొదటిగా నేను మీ దృష్టికి తీసుకోవాలని ఆశ మాట ఏంటంటే, మీ సంఘాన్ని ప్రేమించడం కాదు, నేను నా సంఘాన్ని ప్రేమించడానికి కాదు, సార్వత్రిక సంఘాన్ని ప్రేమించాలి. ఎక్కడ ఏ సంఘములో ఏ అవసరం ఉన్నా మా సంఘం గొప్పదని విర్రవేయకుండా వారికి సహాయం చేయాలి. అది అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయంలోనే ప్రారంభమైంది. అంతియోకియ సంఘము బహుగా విస్తరిస్తున్న దినాల్లో వారికి అక్కడ ఆ సంఘంలో ఒక ప్రవక్త చెప్పాడు, ఒక కరువు రాబోతుంది, భూలోకమంతా కరువు రాబోతుంది అని చెప్పినప్పుడు అంతియోకియ సంఘము వారి శక్తి కొలది మరి పోగు చేసి యెరూషలేములో ఉన్న సంఘానికి ఏం చేశారండి? ఏం చేశారు? వారు వంతును అందించారు. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరులు అంటే నా సంఘాన్ని ప్రేమిస్తాను, నా తోటి విశ్వాసం ప్రేమిస్తాను అంటారు. కానీ కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా, ఈ గుళ్ళో ఉన్నవాళ్ళు కూడా కొంతమందితో మాట్లాడటానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారా లేరా? నువ్వు మాట్లాడి ఎంతకాలం అయింది? నీ సొంత రక్త సంబంధులు, నీ తోటి విశ్వాసులు, నీవు వాళ్ళు కలిసి ఒకే బలలో పాల్గొంటున్నారే, వాళ్ళతో నువ్వు మాట్లాడకుండా వాళ్ళని చిన్న చూపు చూస్తూ వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళుగా నువ్వు వాళ్ళని ఎంచితే నువ్వు ప్రేమించగలవా? ఈ ఉదయకాలం నేను దేవుని సేవకునిగా మీ దృష్టి తీసుకోవాల్సిన నా ప్రభు నా హృదయంలోంచి తలపు ఏంటంటే, సహోదరులు అంటే నా కుటుంబం, నా సంఘం కాదు, సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం ఎక్కడ ఏ పరిస్థితిలో విశ్వాసులు యేసు రక్తంలో కడగబడిన వారు ఉందా వారిని మనం ప్రేమించాలి. హల్లెలూయా. రెండవ మాట, నీవు నేను ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమ అనే దానికి ఈ రోజున లోకంలో చాలా నిర్వచనాలు ఉన్నాయి. ప్రేమ అంటే యేసు దగ్గరే నేర్చుకోవాలి. యేసయ్యే ప్రేమ. యేసయ్య లేనివాడు ప్రేమ లేనివాడు. ఈ రోజున టీవీల్లో తరచుగా ఒక మాట వినపడుతుంది, ప్రేమాన్మాదులు. చాలామంది ఎవరుకున్నారంటే ప్రేమ అంటే ఇష్టము, ప్రేమ అంటే కోరిక, ప్రేమ అంటే మోహం అనుకుంటారు. ప్రేమ ఉన్మాదానికి గురి చేస్తుందా? అసలు ప్రేమాన్మాదులు కాదు వాళ్ళు, ద్వేషాన్మాదులు. కడుపు నిండా ద్వేషం పెట్టుకొని కత్తితో పొడిసేవాడు ప్రేమాన్మాదుడు అవుతాడా? ఏమండి? ద్వేషాన్మాదులు. లోకం దృష్టిలో ప్రేమ అంటే ఇష్టపడ్డాడు, మోహించాడు, ప్రేమించాడు, వెంటపడ్డాడు, ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, కత్తితో పొడిచాడు, ఆడు ప్రేమాన్మాదే. ప్రేమ చంపుద్దా? ప్రేమ లాక్కుంటుందా? ప్రేమ ఏంటి? యేసయ్య ప్రేమను గమనించండి. యేసయ్య ప్రేమను గమనించండి.
మనం ప్రేమ నేర్చుకోవాల్సింది, ప్రేమ తెలుసుకోవాల్సింది యేసయ్య నుండి. మనం ప్రేమించాల్సింది యేసయ్య నుండి. పాత నిబంధనలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. యేసయ్య మనకి ఇచ్చిన కొత్త ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించవలనని కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను అన్నాడు. ఎక్కడుంది ఇది బైబిల్లో? ఎక్కడుందో ఈ బైబిల్ ఎతకాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, ప్రభు శిలువనెక్కే ముందు రాత్రి తన శిష్యులతో మేడగదిలో వారి పాదములు కడిగిన తర్వాత ప్రభు ఇస్తున్న సందేశం ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు. హల్లెలూయా. ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలండి? యేసయ్య మనం ఎలా ప్రేమించాడో అలా మనం ప్రేమించాలి. 5 విషయాలు క్లుప్తంగా మీ దృష్టి తీసుకొస్తా. యేసయ్య ప్రేమలో మొట్టమొదటిది త్యాగం ఉంది. ప్రేమించటం అంటే త్యాగము చేయటం. త్యాగము చేయకుండా ప్రేమిస్తున్నాను అంటే అది కట్టుకథే. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించాడు, నీ కొరకు నా కొరకు ఆయన త్యాగం చేశాడు. ఏమి త్యాగం చేశాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి. చాలా స్లోగా తీస్తున్నారా? స్వరూపము కలిగిన వాడయుండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. ఇది త్యాగం. యేసయ్య ఏం త్యాగం చేశాడంటే, నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య ఏం త్యాగం చేశాడు? తన స్వరూపాన్ని త్యాగం చేశాడు. ఏ స్వరూపం అయింది? దేవుని స్వరూపం. ఏం త్యాగం చేశాడండి? తన మహిమను త్యాగం చేశాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. తన మహిమను త్యాగం చేశాడు. తన సింహాసనాన్ని త్యాగం చేశాడు. తన కిరీటాన్ని త్యాగం చేశాడు. తన అధికారాన్ని త్యాగం చేశాడు. స్వరూపాన్ని, మహిమను, కిరీటాన్ని, సింహాసనాన్ని, అధికారాన్ని త్యాగం చేసి నీ కొరకు నా కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది యేసయ్య ప్రేమ. నేను ప్రేమిస్తాను చెప్పుతూ ఏమి నీవు త్యాగం చేయకపోతే, దేన్ని నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడకపోతే అది ప్రేమ అవుతుందా? మన ఇతరుల్ని ప్రేమించే, మన సహోదరుల్ని ప్రేమించాలంటే దానిలో ఏముండాలి? త్యాగం ఉండాలి. కొంతమంది అనుకుంటారంట, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు. వీళ్ళు మహా త్యాగమూర్తులు కదా. త్యాగమూర్తులేనా? వీళ్ళు ఏమంటారు? స్వార్థపరులు అంటారు కదా. చాలామంది ఇది చూసేది ఏంటంటే, ఎవరు నాకేమిస్తాడో, ప్రభు నిన్ను ప్రేమించాడు, ప్రభు నిన్ను దీవించాడు. ఒకప్పుడు నీ స్థితి కొంచెంగా ఉంది, ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ప్రభు కొరకు, ప్రభువును బట్టి నువ్వేమైనా త్యాగం చేస్తున్నావా? రెండవది, యేసయ్య ప్రేమలో విధేయత ఉంది. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అంటే ప్రేమించటం అంటే ఏంటి? విధేయత చూపటం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించడం కదా. విధేయత చూపాలంటే ఏం కావాలి? తగ్గింపు కావాలి, దీనత్వం కావాలి. ఇతరులు ప్రేమిస్తున్నాం అంటే ఏదో ప్రేమిస్తున్నామని 2 మాటలు చెప్పి ఓ చీర పెట్టేసి, ఓ దుప్పటిచ్చేసి, 1 కిలో బియ్యం ఇచ్చే కాదు. మనం సార్వత్రిక సంఘాన్ని ప్రేమించేవారంగా, ప్రభువుని బట్టి మనం త్యాగం చేసేవారుగా ఉండాలి. ప్రభువుకు
సంఘానికి, దేవుని చిత్తానికి మనం విధేయత చూపేవారుగా ఉండాలి. ప్రేమ లోబడుతుంది, ప్రేమ విధేయత చూపుతుంది. మూడోది, యేసయ్య ప్రేమలో సమర్పణ ఉంది. సమర్పణ. ఎవరి కొరకు ఆయన సమర్పించుకున్నాడు? యేసయ్య తన ప్రాణాన్ని ఎవరి కొరకు సమర్పించాడు? యేసయ్య తన రక్తాన్ని ఎవరి కొరకు కార్చాడు? మనం ఇంకను భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకను పాపులుగా ఉండగానే, మనం ఇంకను శత్రువులుగా ఉండగానే యేసయ్య ఎవరిని ప్రేమించాడు? అమ్మా, భక్తిహీనులను, పాపులను, శత్రువులను. ఆయన ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చింది ఎవరి కొరకు? భక్తిహీనుల కొరకు. యుక్త కాలమున క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. దేవుడు తన ప్రేమను మన ఎడలో ఎల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకను శత్రువులై ఉండగా ఆయన కుమారుని రక్తము వలన ఉగ్రత నుండి విడిపించబడుతున్నాం. హల్లెలూయా. ఎక్కడున్న ఈ మాటలు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 5వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. యేసయ్య ప్రేమలో నీతిమంతుల కొరకు సహితము 5 చాలా పర్లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఆ పైన ఉంది, ఏలైనగా మనం ఇంకొన్ని బలహీనలుగా ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. మరి మనం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులుగా ఉండగానే. హల్లెలూయా. ఏమండి, యేసు ఎవరిని ప్రేమించాడు? ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని, ఎందుకు పనికిరాని, ఏ మంచి లేని నిన్ను నన్ను పాపులుగా ఉండగానే, భక్తిహీనులుగా ఉండగానే, ఆయనకు విరోధంగా బతుకుతున్నప్పుడే మనల్ని ప్రేమించి ఆయన కృప చేత మనల్ని రక్షించుకున్నాడు. యేసయ్య ప్రేమలో సమర్పణ ఉంది. ఆయన శత్రువులను ప్రేమించాడు, భక్తిహీనులను ప్రేమించాడు, పాపులను ప్రేమించాడు. వారి కొరకే తనను తాను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు నీవు నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ చేత మనం రక్షించబడ్డాం. కనుక మనం దేవుని బిడ్డలంగా మంచోళ్ళని ప్రేమించడం, ప్రార్థించే వాళ్ళని ప్రేమించడం, మనకి రూపాయి ఇచ్చేవాడికి రూపాయి ఇవ్వడం చేస్తే అది దేవుని ప్రేమ అవుతుందా? ఏమండి, ఎవరిని ప్రేమించాలి మనం? శత్రువులను, భక్తిహీనులను, పాపులను, నశించిపోయేవాడిని మనం ప్రేమించాలి. 4వది, యేసయ్య ప్రేమ మేలు చేసేదే, జయాన్ని ఇచ్చేదే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37 వచనంలో మాట, ఆయన మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన. ప్రేమ మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. యేసయ్య ప్రేమతో మనకు మేలు చేశాడు, అంతేకాదు మనకు జయం ఇచ్చాడు. వీటన్నిటిలో శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, వీటన్నిటిలో అత్యధికమైన. ప్రేమ అంటే మేలు చేయటమే, ప్రేమ అంటే జయం ఇవ్వటమే. ప్రేమ అంటే అణగదొక్కడం కాదు, ప్రేమ అంటే లోపొచ్చుకోవడం కాదు, ప్రేమ అంటే భయపెట్టడం కాదు. యేసయ్య ప్రేమలో త్యాగం ఉంది, యేసయ్య ప్రేమలో దీనత్వం ఉంది, యేసయ్య ప్రేమలో మరి ఆయన సమర్పణ, అందరి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. యేసయ్య ప్రేమలో మేలు చేసే గుణం ఉంది, జయమిచ్చే గుణం. యేసయ్య ప్రేమ ఎవడు వేరు చేయలేంది, ఏది వేరు చేయలేంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచ్చిన మనం గమనిస్తే, మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేదని రూఢిగా నమ్ముతున్నావా? యేసయ్య ప్రేమ నుండి నిన్ను మరణం, జీవము, దేవదూతలు,
ప్రధానులు, అధికారులు, ఉన్నవి, రాబోయినవి, ఎత్తు, లోతు ఏది వేరు చేయలేదు. అంటే ఆయన ప్రేమ ఎడబాయని ప్రేమ, విడిచిపెట్టని ప్రేమ. ఈ ఉదయకాలం దేవుని సంగమా, నీవు నేను సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎవరు మన సహోదరులు? సార్వత్రిక సంఘం మన సహోదరులు. వారి పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? యేసయ్య ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య ప్రేమలో త్యాగం ఉంది, యేసయ్య ప్రేమలో దీనత్వం ఉంది, యేసయ్య ప్రేమలో సమర్పణ ఉంది, యేసయ్య ప్రేమలో మేలు చేసి జయమిచ్చే ఆ స్వభావం ఉంది. యేసయ్య ప్రేమ శాశ్వతమైంది. చాలాసార్లు ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకి 1000 రూపాయలు సహాయం చేస్తే నా మైండ్ ఎంత పొంగిపోద్ది. అబ్బా, 1000 రూపాయలు. దేవుడికి ఇచ్చిన దానిలో 8,000 ఇస్తున్నావు నువ్వు? అమ్మా, దేవుడు మనకి ఇచ్చింది లెక్క పెట్టుకోం. మనం ఇచ్చినవి లెక్క పెట్టుకుంటాం. మనం ఇచ్చినవి లెక్క పెట్టుకో. కొంతమంది అంటారు, నేను ఇవ్వకపోతే ఇక్కడ అయ్యగారు లేడు, నేను ఇవ్వకపోతే ఇక్కడ గుడి లేదు, నేను ఇవ్వకపోతే కార్యం జరగలేదు. నువ్వు ఎవరికిచ్చావు? నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఇచ్చిన దానిలో దేవుని కొరకు ఇచ్చావు, సంఘానికి ఇచ్చావు. లెక్కలేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రీస్తు ప్రేమను చూపించేవారు. సహోదరులను ప్రేమించాలి, క్రీస్తు వలె ప్రేమించాలి. క్రీస్తు వలె ప్రేమించాలంటే నేను ముగింపులోకి వచ్చేసాను. మనకేం కావాలి? క్రీస్తు వలె ప్రేమించాలంటే ఏం కావాలి? క్రీస్తు మనస్సు కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? నేను సత్యం గారిలాగా ప్రేమించాలంటే నాకేం మనసు కావాలి? సత్యం గారి మైండ్ ఏంటో ఆ మైండ్ నాకు రావాలి కదా. అలాగే యేసయ్యలాగా ప్రేమించాలంటే యేసయ్య మనసు కావాలి. యేసయ్య మనసులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, అది ఐక్యపరిచే మనసు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు అంటాడు, మీ ఏక ప్రేమ, ఏక భావము, ఏక తాత్పర్యము కలిగి ఒక్కదాని అందే. సైతాన్ మనసు ఏంటంటే విభజించి పాలించు. యేసయ్య మనసు ఏంటి? ఐక్యపరిచే. ఎక్కడైనా నీలో ఐక్యత బదులుగా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో గిల్లి కెజ్జాలు పెట్టే స్వభావం ఉందంటే నీ స్వభావం అపవాది స్వభావం. యేసయ్య మనసు ఐక్యపరిచేది. విడిపోయిన జీవితాలు, విడిపోయిన కుటుంబాలు, విడిపోయిన విశ్వాసులు, విడిపోయిన సంఘాలు, వీటన్నిటినీ ఐక్యపరచాలి. ఈ భూమి మీద ఎవడు తన సొంత రాజ్యాన్ని కట్టుకోవడానికి వీల్లేదు. కానీ అంత్య దినాల్లో అపవాది భయంకరంగా దేవుని సేవకుల్ని ప్రేరేపిస్తున్నాడు. ఒక ఆయన హైదరాబాద్లో గుడి ఉంటుంది, నంబూరులో గుడి ఉంటుంది. ఆ స్క్రీన్ మీద అయ్యగారు కనబడతాడు. ఆయన దేవుడు. ఇక్కడ సేవకులు లేరా? ఇక్కడ సేవకులు దేవుడు ఏర్పరచుకోలేదా? ఆయన ఏదో టీవీలో అక్కడ వాక్యం చెప్తే అదే వాక్యమా? ఆ దేవుని చిత్తమా? జనాలు గొర్రెలాగా వెళ్ళిపోతున్నారు. మనుషుల మీద కాదు కట్టుకోవాల్సిన విశ్వాసం, యేసయ్య మీద. కనుక సార్వత్రిక సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. సార్వత్రిక సంఘాన్ని మనం ప్రేమించాలి, యేసయ్య వలె ప్రేమించాలి. ఈ భూమి మీద మనం కట్టవలసింది ఒక్కదాని ఏందే మనసు ఉంచాలంటే దేని మీద? దేవుని రాజ్య స్థాపన. హల్లెలూయా. ఈ భూమి మీద యేసయ్య రాజ్యము కట్టబడాలి. అందుకనే ఈ పరిచర్యలన్నీ దేవుడిచ్చాడు. రెండవది యేసయ్య మనస్సు. 3వ వచనం ఉంది, కక్ష చేతనైనను వృధాశ్రయం చేతనను ఏమి చేయక ప్రతివారు వినయ మనసు కలిగి ఒకరినొకరు తనకంటే యోగ్యులని ఎంచుకో. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీ మైక్ పట్టుకున్న నేను మీ అందరికంటే గొప్ప అనుకోవటం. అవునా? అర్థం ఏంటంటే
ఇక్కడ మైక్ పట్టుకుని నిలబడిన నేను మీ అందరికంటే అయోగ్యుణ్ణి. కేవలం దేవుని ఉచితమైన కృప చేత ఇక్కడ నిలబడ్డా. ఇక్కడున్న మీరు నాకంటే యోగ్యులు, నాకంటే గొప్పోళ్ళు అని అంచాలి. రోమిలి రాసిన పత్రిక 12:10 ఉంది. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు అనురాగం కలిగి, ఘనత విషయంలో ఒకరికంటే ఒకరు గొప్పవారని ఎంచాలి. మనం ఎంచుతామండి? పక్కన వాళ్ళు మనకంటే గొప్ప వాళ్ళని ఎంచుతావా? ఎంచితే మన వాల్యూ పడిపోదు, వాల్యూ పడిపోద్ది కదా. లేదు, మనం ఇతరులను మనకంటే యోగ్యులను ఎంచాలి. యేసయ్య మనసులో కక్షలు ఉండవు, యేసయ్య మనసులో విర్రవీగే వృధాత్సయం ఉండదు. యేసయ్య మనసు కలిగినప్పుడు, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసయ్య మనసు కలిగినప్పుడు నీ హృదయం ఏముంటుందంటే, ఇక్కడున్న అందరికంటే నేను అల్పుడను, అయోగ్యుడిని. నా పక్కన కూర్చున్న నా సహోదరి నాకంటే యోగ్యురాలు, నా పక్కన కూర్చున్న నా సహోదరుడు నాకంటే యోగ్యుడు అని ఎంచాలి. పైకి కాదు, హృదయపూర్వకంగా ఎంచాలి. అది యేసయ్య మనసు. మూడవది, యేసయ్య మనసు ఏంటంటే, ప్రతివారు తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను చూడాలి. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయకాలం ఏ రీతిగా నీతో నాతో ప్రభు మాట్లాడినా తెలియదు, ఏ వాక్యం నీ హృదయం తెలియదు. సహోదరులు అంటే నీ కులము, నీ మతము, నీ సమాజము, నీ చుట్టూ ఉన్నవారు కాదు. ప్రతి వంశములో, ప్రతి జాతిలో, ప్రతి ప్రజల్లో, ఆయా భాషల్లో మాట్లాడే వారి నుండి ఏర్పరచుకున్న సార్వత్రిక సంఘాన్ని నువ్వు ప్రేమించాలి. యేసయ్య ప్రేమించినట్టుగా ప్రేమించాలి. యేసయ్య మనసు కలిగి ప్రేమించాలి. అట్టి కృపను దేవుడు దయచేయను గాక. దైవజనులు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థనలో ఉందాం. అందరూ కళ్ళు వంచి